అని సండే స్కూల్ ఆఫీస్ పెడుతున్నాను. నిండి బంధం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మే 9వ తారీఖు నిన్నటి దినం వరకు ఈబీఎస్ కార్యక్రమాలు జరిగించుకున్నాము. ఈరోజు ఫైనల్ డే ఫంక్షన్, ఈవినింగ్ ఫంక్షన్ కూడా సంఘమంతటిని ఆహ్వానిస్తున్నాము. మా ఈబీఎస్ థీమ్ ముద్ర ఉంగరము, హగ్గయి 2వ అధ్యాయం 23వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు వీక్షించి చిన్న బిడ్డలను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. అలాగే సర్వీస్ అయిపోయిన అనంతరం చిన్న బిడ్డలు ఈ 14 days నేర్చుకున్న పాఠాలలో ఉన్న చార్ట్స్ అన్నీ ఎగ్జిబిషన్లో బయట ఉన్నాయి. మీరందరూ కూడా వీక్షించి పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. ఈ సమయంలో మన పారిష్ మెయిన్ పాస్టర్ గారు అయిన రెవరెండ్ పిల్లి దేవదాస్ సాయి గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. దేవుని బిడ్డలారా, మరి మొదటి సర్వీసు దేవుని మహిమార్థమై చిన్న బిడ్డలు చక్కగా వీబీఎస్ ఆరాధన జరిగించారు. మరి చిన్న బిడ్డలందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు జరిగించేటువంటి ఆరాధన పిల్లలు కూడా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఆరాధనలో ఒడిదుడుకులున్న సంఘం మరి ప్రోత్సహించాలి, బిడ్డల్ని ప్రేమించాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి వీబీఎస్ కార్యక్రమాలు ఈ 10-12 రోజులు కూడా చాలా చక్కగా జరిగించబడటానికి దేవుని కృప. పేరెంట్స్ కూడా చక్కగా బిడ్డల్ని సిద్ధపరిచి పంపించారు, సూపరింటెండెంట్ గారు. అదేవిధంగా మరి వీబీఎస్ డైరెక్టర్ గారు దేట అశోక్ కుమార్ గారు, సీనియర్ టీచర్స్, అదేవిధంగా మరి కనపడకుండా మరి పనిచేసినటువంటి వాలంటీర్స్, వీళ్ళందరి కృషిని బట్టే మరి ఇన్ని రోజులు ఈ వీబీఎస్ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. అంతేకాకుండా చిన్న బిడ్డల్ని ప్రేమించి వారికి స్పాన్సర్ చేసి ఉదయం సాయంత్రం వారికి స్నాక్స్ ఇచ్చే విషయంలో కూడా సంఘం ఎంతో ముందుకు వచ్చింది. వారందరికీ కూడా మరి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ మరి వీబీఎస్ ఆరాధన దేవునికి మహిమకరంగా, సంఘానికి చేసే చిన్న బిడ్డలకు దీవెనకరంగా ఉండాలని మనసారా కోరుతూ మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న బిడ్డలు చక్కగా జరిగించాలని మనవి. అడిషనల్ పాస్టర్ గారైన రెవరెండ్ పి నానిబాబాయ్ గారిని కూడా శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. కూడి వచ్చిన సంఘమంతటికి కూడా క్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వీబీఎస్ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి మన సెయింట్ మార్క్స్ దేవాలయంలో జరిగించబడతా ఉంది. అదే క్రమంలో ఈ 2026వ సంవత్సరంలో కూడా మరి ఏప్రిల్ నెల 27వ తేదీ నుంచి ప్రారంభించబడినటువంటి వీబీఎస్ క్లాసెస్ చక్కగా ఎంతదనక కూడా ఇప్పుడు దీనికంటే ముందు ఫస్ట్ సర్వీస్ వరకు కూడా దేవుని నా మహిమార్థమై ప్రతి విషయములు కూడా దేవుడు బిడ్డలను వాడుకున్నాడు. టీచర్స్ కానీ, వాలంటీర్స్ కానీ, అలాగే సండే స్కూల్ టీం ఆఫీస్ బేరర్స్ రజనీ పటేల్ గారు, వారి యొక్క ఆఫీస్ బేరర్స్ ఈ 2026వ సంవత్సరానికి మరి వీబీఎస్ డైరెక్టర్గా అన్ని కార్యక్రమాలని బిడ్డలను పర్యవేక్షించడానికి మన సంఘ ప్రియులు దేట అశోక్ కుమార్ గారు ప్రతిదినం కూడా బిడ్డలను పర్యవేక్షించడం, యూత్ వారైతే మరి వాలంటీర్స్ అయితేనేమి మంచి పరిచర్యను బిడ్డల పట్ల చేయటం అనేటువంటిది చాలా సంతోషింపదగినటువంటిది. దానికంటే ప్రత్యేకంగా ఇదంతా కూడా బిడ్డల కొరకు ప్రయాసపడమే. వారిని సకాలములో సమయానికి పంపించినటువంటి పేరెంట్స్ అందరికి కూడా పేరు పేరున నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలను ఆ రీతిగానే చిన్న వయసు నుంచే దేవుని సన్నిధిలో పెంచండి. ఎందుకంటే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పిస్తే వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడానికి సెలవిస్తూ ఉంది వాక్యం కూడా. చిన్న వయసులో సండే స్కూల్కి పంపించండి. మరి టీచర్స్ కూడా ఎంతగానో శ్రమ పడతా ఉన్నారు. కొత్త పాటలు కానీ, యాక్షన్ సాంగ్స్ కానీ, కంఠత వాక్యాలు, కొన్ని మిషనరీ స్టోరీస్. ప్రతి సంవత్సరం థీమ్ మారుతూ ఉంటుంది వీబీఎస్. ప్రతి సంవత్సరం స్టోరీస్ కానీ, మిషనరీ స్టోరీస్ కానీ ఇవి కూడా క్రొత్తదనాన్ని చూపిస్తాయి. కనుక పేరెంట్స్ బిడ్డలను ఇదే క్రమంలో పెంచండి. వారు ఆత్మీయమైనటువంటి జీవితానికి పేరెంట్స్గా మీరు చేసేటువంటి బాధ్యత, మీరు కూడా పునాది వేసినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి నిండు వందనాలు తెలియజేస్తూ ముందున్నటువంటి కార్యక్రమం కూడా దేవుని నామ మహిమార్థమై జరిగించబడలాగిన ఉండాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలతో నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అయ్య గారు. ఈ సమయంలో గిఫ్టీ అయ్య గారిని కూడా శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. మన ప్రభువును నిజరష్టైన యేసుక్రీస్తు వారి నామమున చేరువచ్చిన యావత్ సంఘం అంతటికి ఈ పునరుద్ధానపు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ఈ విబిఎస్ ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చేరువచ్చిన తల్లులందరికీ తల్లిల దినోత్సవపు శుభాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ 2026వ సంవత్సరము వెకేషనల్ బైబుల్ స్కూల్ ఎంతగానో ఘనముగానో 14 దినాలు దేవుని యొక్క నామ మహిమార్థమై జరిగినందుకు ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా మన యొక్క ప్రియులు మాజీ పిసిసి చైర్మన్ గారు, సంఘానికి ఎంతో సుపరిచితులు డేటా అశోక్ కుమార్ గారు ఈ 2026వ సంవత్సరం యందు డైరెక్టర్గా ఉంటూ వారి యొక్క ఆలోచన మేరకు ఈ 14 దినాలు ఈ విబిఎస్ బిడ్డలకి గొప్ప పరిచర్యను అందించినారు. అదేవిధంగా సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, రజనీ పటేల్ గారు, వారి యొక్క ఆఫీస్ బేరర్స్, వాలంటీర్స్ సహకరించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చేరొచ్చిన సంఘమంతా చంటి బిడ్డలను దీవించి వారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీక్షించి చివరి వరకు ఉండి తల్లిదండ్రులందరూ చంటి బిడ్డల్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. ఈ సమయంలో యాక్షన్ సాంగ్ బై అవర్ విబిఎస్ చిల్డ్రన్. విబిఎస్ కార్యక్రమంలోనికి వారు నడిపించినారు. వారిని ఎంతగానో మనము అభినందించాలి. ఎందుకంటే చంటి బిడ్డలు వారి యొక్క జీవితం అనేది బాల్య దశలో వారిని నడిపించినప్పుడే వారు గొప్ప ప్రయోజకులుగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ 2026వ సంవత్సరం యందు కూడా విబిఎస్ ఉపాధ్యాయులు చాలా వేగముగా ఈ యొక్క బిడ్డలను మంచి మిషనరీ స్టోరీస్ ద్వారా, అదే రీతిగా మంచి పాఠాల ద్వారా గొప్ప సందేశాన్ని, గొప్ప పరిచర్యను వారు బిడ్డలకు అందించినారు. ముందున్న కార్యక్రమంలో కూడా బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం అనేది
చంటి బిడ్డలు ఏమైనా కార్యక్రమం చేస్తూ ఉంటున్నప్పుడు చూడముచ్చటగా ఉంటూ ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు చేరిన యావర్ సంఘం అంతా బిడ్డలను దీవించి రానున్న దినాల్లో ఇంకా ఎవరైనా మీ యొక్క బిడ్డలను పంపించకుండా మీరు ఉంటూ ఉంటే సండే స్కూల్ కార్యక్రమంలో కూడా మీ యొక్క బిడ్డలు పంపించి గొప్ప ఆశీర్వాదాలను మీ యొక్క బిడ్డలకి అందించే రీతిగా ఒక మంచి కార్టిని వారికి అందిస్తారని నేను వ్యక్తపరుస్తూ ఉంటున్నా. ఎందుకంటే ఈ యొక్క విషయాల్ని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటున్నా. నా బాల్య దశలో నుండి నేను సండే స్కూల్ కావచ్చు, అదే రీతిగా VBS కావచ్చు, ఇదే దేవాలయంలో నేను కొనసాగించుకొని మీ యందు నన్ను నిలబెట్టిన దేవాతి దేవునికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అదే రీతిగా సంఘానికి కూడా రుణపడి ఉంటాను. నా వంతు నేను ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య VBS బిడ్డలకి నేను అందించినాను. ఆ మాట అందించడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటున్నా. రానున్న దినాల్లో కూడా మన యొక్క బిడ్డలు గొప్ప ప్రయోజకులై సంఘానికి అదే రీతిగా చీరాల పట్టణానికి వారు పేరు తెచ్చే బిడ్డలుగా ఉంటారని ఆశిస్తూ దీవిస్తూ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. ఈ సమయంలో ఆరాధన క్రమం జరిపించుకుందాము. మొదటి నాయకుడిగా జే మహి, రెండవ నాయకుడిగా ఎం కుశల్, అలానే విశ్వాస ప్రమాణమును రాబర్ట్ మెర్సీ ఆరాధనలోకి మనల్ని నడిపించెదరు. బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా, సీతారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుణ్ణి సమీపించి ఆయన ఎదుట మన పాపములను నొప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువా మమ్మును మనకు సహాయము కలుగుచున్నది. అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసినన్యు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ ఏకైక కుమారుడిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవటకై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారునగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును.
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడునుగాక. ఓ ప్రభువా, ఈ రక్షణను మా అందరికీ దయచేయము. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ కీర్తము పాడుకొనదాం. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించను, సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయుడి. హల్లెలూయా. భూమి గంతముల వరకు అది వినపడినట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభువును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తుతించుడి. మేలన్నిటికీ కారకుడివై ఉన్న ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశముల వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయమును మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించు పరిపాలించుచుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. పట్టణములు చదువుకుందాము. మొదటిగా పాత నిబంధనలోని దేవుని వాక్యము డి వర్షిత వచ్చి చదివి వినిపించెదరు. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారము మరియు VBS ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన వాక్యము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుండి ఇలాగ వ్రాయబడి ఉన్నది. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను, రాజ్యముల సింహాసములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడువునైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుని వాక్యము ఇంత పర్యంతము. బిడ్డల ద్వారా యాక్షన్ సాంగ్ చేస్తారు. Whoa!
అభిషేక పొంగరం పొందవచ్చు పొందవచ్చు ఆత్మా ఉంగరము వాక్యము ద్వారా వాక్యము ద్వారా పొందగలము పొందగలము దేవుని ఆత్మను పొందగలము పొందగలము దేవుని అభిషేకము ఝాన్సీ అక్క, సునీత అక్క, ఎలీషా, అయిన ప్రవక్త, ఉంగరం. ఒకటో రోజు పాఠం పేరు యేసు జననం. ఆయన యేసు అని పేరు పెట్టెను. లూకా సువార్త 1:31. రెండో రోజు పాఠం పేరు గొర్రెలు కాపరులు జ్ఞానులు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. లూకా సువార్త 2:14. మూడో రోజు పాఠం పేరు దేవాలయంలో శిశువుగా యేసు యెహోవా మందిరముకు వెళ్ళడము. కీర్తనలు 138. రోజు పాఠం పేరు దేవాలయంలో బాలునిగా యేసు యెహోవా మందిరమునకు వెళ్ళడము. కీర్తనలు 182. ఐదో రోజు పాఠం పేరు యేసు చిన్న పిల్లలను ప్రేమించెను. చిన్న పిల్లలను నా యుద్ధకి రానియుడి. మత్తయి 19:14. ఆరో రోజు పాఠం పేరు యేసు బుద్ధివారినై సహాయం చేయుట. చిన్న పిల్లలను నా యుద్ధకి రానియుడి. మత్తయి 19:14. ఏడో రోజు పాఠం పేరు యేసు గుడ్డివారినై స్వస్థపరచుట. యేసు అనేకులను స్వస్థపరచుట. మార్కు సువార్త 1:34. ఎనిమిది రోజు పాఠం పేరు యేసు ప్రకృతిని అదుపు చేసెను. దేవుడు చెప్పిన ఏ మాటయ్యను నిరర్థకము కారేదును. సువార్త 1:37. తొమ్మిదో రోజు పాఠం పేరు మలలను పట్టించుకునే యేసు. ఆయన మిమ్ములు గూర్చి చింతించుచున్నారు. ఒకటో పేతురు 5:7. పదో రోజు పాఠం పేరు మలలను బ్రతికించుకునే యేసు. నశించుదాన్ని వెతుకు రక్షించుటకు మనుష్య కుమారులు వచ్చెను. లూకా సువార్త
ట్రైన్ చేసిన వీళ్ళ టీచర్స్, ఝాన్సీ టీచర్, సునీత టీచర్ గారు, అలాగే ట్రైన్ చేసిన సునీతకి మా విబిఎస్ తరపున, అలాగే సండే స్కూల్ టీం తరపున నిండు వందనం తెలియజేయుచున్నాను. అలాగే ఈ సమయంలో పత్రిక పాఠ్యభాగ్యము ఎం రేవతి వచ్చి చదివి వినిపించెదరు. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం మరియు విబిఎస్ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికలోని దేవుని వాక్యం అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనములు. అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి ప్రారంభం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం ఇంత పర్యంతం. ఇంకొక యాక్షన్ సాంగ్ చిన్నపిల్లలు. సువార్త ప్రకటించుటకు, స్వస్థత పొందుటకు, సమర్పణ చేయుటకు, సమృద్ధి పొందుటకు. సువార్త ప్రకటించుటకు, స్వస్థత పొందుటకు, సమర్పణ చేయుటకు, సమృద్ధి పొందుటకు. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ నాపై వచ్చును, నీపై వచ్చును. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ నాపై వచ్చును, నీపై వచ్చును. ఇది నా బాధ్యత ఉన్నది, ఇది నా బాధ్యత ఉన్నది, ఇది నా బాధ్యత ఉన్నది, ఇది నా బాధ్యత ఉన్నది. నీరిచ్చిన అధికారము నాదనుకున్న అధికారము, నీరిచ్చిన అధికారము నాదనుకున్న అధికారము. నీవే ప్రభువా సర్వాధికారము, నీవే ప్రభువా అధికార పూర్ణం, నీవే ప్రభువా సర్వాధికారము, నీవే ప్రభువా అధికార పూర్ణం. నీ అధికారము నాపై ఉంచును, నీ అభిషేకము నాపై ఉంచును, నీ అధికారము నాపై ఉంచును,
టీచర్స్ ప్రిన్సీ, షైనీ, నైసీ. దేవుడు యోనాకి ఇన్వే పట్టణానికి వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ దోషం పట్టి ఉంటారు. అప్పుడు దేవుడు మాట వినకుండా యోనా తర్షీష్కి వెళ్తాడు. తర్షీష్కి వెళ్ళే బోట్ దగ్గర పెద్ద వర్షం పడిద్ది. అప్పుడు దాంట్లో ఉన్న ఆ పడవలో ఉన్న అన్యులందరూ వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అప్పుడేమో బోట్ డ్రైవర్ వచ్చి ఓయ్ నిద్రపోతా అని చెప్పి లేపుతాడు. దాని తర్వాత అందరూ చీటీస్ వేసుకుంటారు. ఆ చీటీస్లో యోనా పేరు వచ్చింది. యోనా అప్పుడు అంటారు, నాకే పనిష్మెంట్ అయినా ఇవ్వండి, నేను తీసుకుంటా అని చెప్పంటారు. అందరూ కలిసి యోనాని సముద్రంలోకి తోసేస్తారు. అప్పుడు చేప వచ్చి మింగేసిద్ది యోనాని. ఆ చేప కడుపులో 3 రోజులు ఉంటారు. దేవుడు చెప్తారు ఆ చేపకి ఒడ్డుకెళ్ళి ఊసే అని చెప్తారు. అప్పుడు చేప ఒడ్డుకెళ్ళి ఊసేసి అప్పుడు ఇన్వే పట్టణానికి వెళ్ళి వాక్తో చెప్తారు. దాని తర్వాత దూట్లు వచ్చి ఉపవాసం ఉంటారు. ఉపవాసం 4 రోజులు ఉపవాసం ఉండాలని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ మొదలేసుకొని ఉంటారు. అప్పుడు యోనాకి కోపం వచ్చి ఇలా జరిగితే నాకు ముందే తెలుసు అని చెప్తారు. అని సొర చెట్టు కింద పండుకుంటారు. దాని తర్వాత దేవునికి కోపం వచ్చి చిన్న చిన్న పురుగుల్ని పంపిస్తారు. ఆ చిన్న చిన్న పురుగులు ఆకుల్ని మొత్తం తినేస్తుంది. అప్పుడు యోనా కోపం వచ్చి నేను బ్రతుకుతామ కన్నా చావే మేలు అని చెప్పి చెప్తారు. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ నివేదిత, షెర్లిన్. ట్రైన్ చేసిన టీచర్స్ కూడా థ్యాంక్ యూ. ఈ సమయంలో మరొక మెమరీ వర్సెస్ యోనా క్లాస్ నుంచి గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈస్ మెల్విన్ రియాన్స్. మై క్లాస్ నేమ్ ఈస్ యోనా. మై టీచర్స్ నేమ్ ఈస్ ప్రిన్సక్క నైసక్క. యేసు ఎందుకున్న 12 మంది శిష్యులు పేతురు, అంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, సిమోను, ఇస్కరియోతు యూదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రియాన్షిత్. యాక్షన్ సాంగ్ చేసిన ప్రతి ఒక్క చిన్న బిడ్డకి కూడా VBS తరపున నిండు వందనం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సువార్త పాఠము డి జెన్నీ దివాకర్ వచ్చి చదివి వినిపించెదరు. VBS ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని సువార్త పాఠము మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం ప్రారంభము. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుకుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదా? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠం ఇంత పర్యంతం.
అపోస్తుల విశ్వాస ప్రమాణం. మనం విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాము. దయచేసి సంఘమంతే నన్ను అనుసరించుము. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడను మన ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘం దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చేరి వచ్చినటువంటి సంఘమంతటి కూడా క్రీస్తునామంలో శుభాలు. మరి మీ అందరికీ విదితమే. గత 14 రోజుల నుంచి ఈరోజు 14వ రోజు విబిఎస్ కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం జరుగులాగున యథావిధిగా చాలా క్రమంగా సక్సెస్ఫుల్గా జరిగింది. మరి దేవునికి మహిమకరంగా జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం విబిఎస్ డైరెక్టర్గా నన్ను ఉండటానికి మరి సండే స్కూల్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి మై రజని, మరి వాళ్ళ ఆఫీస్ బేరర్స్ బృందం, అదేవిధంగా టీచర్స్ కూడా మరి ప్రేమించి మరి యాక్సెప్ట్ చేసి నన్ను ఆహ్వానించినందుకు మరి వారికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ విబిఎస్ కార్యక్రమానికి సక్సెస్ కారణం మరి గౌరవనీయులు స్థానిక గురువర్యులు రెవరెండ్ డాక్టర్ పిల్లి దేవదాస్ గారు మరి ప్రార్థనాపూర్వకంగా సంఘాన్ని మరి అనుమతించి, ప్రధానంగా అనుమతించి, తర్వాత సంఘంలో మరి ప్రకటించి పేరెంట్స్ అందరిని కూడా మోటివేట్ చేసినందుకు గాను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా సహకరిస్తున్నటువంటి మరి ఇంకొక గురువులు నానిబాబు గారు, అదేవిధంగా గిఫ్టీ పాష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ముఖ్యంగా ఇక విబిఎస్ కార్యక్రమానికి పాష్ గారు చెప్పినట్లుగా ప్రత్యక్షంగా టీచర్స్, వారికి సహకరిస్తా వాలంటీర్స్ వీళ్ళు కష్టపడటం. మరి 10 రోజులు ఇది ఒక విబిఎస్ అనేది ఒక 75th యానివర్సరీ జరుపుకుంటా ఉంది. ఆ విబిఎస్ ద్వారా చర్చెస్లో పిల్లలు ఇది 10 రోజుల ప్రోగ్రాం అయినప్పటికీ కూడా దేవునికి సమీపంగా రావడానికి ఒక అవకాశం అయితే, తద్వారా అంటే పిల్లలు అట్రాక్ట్ అయ్యి మరి చర్చికి ఆకర్షితులై సండే స్కూల్ హెల్తీగా ఉంటుంది అనేది ఒక భావన. ఆ భావంతో ఇది స్టార్ట్ అయింది, ఒక ఉద్యమంలాగా. ఏదేమైనప్పటికీ కొన్ని చోట్ల మరి సిబిసి అని సేవా భారత్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఏదో ఒక విధంగా వేసవి కాలంలో బిడ్డల్ని ఎక్కడికి కూడా మనం బయటికి పోనివ్వకుండా చక్కగా దేవునికితో అంటుకట్టబడడానికి ఒక చేసేటువంటి కృషే మరి ఈ ఫలితం. ఏదేమైనప్పటికీ మరి సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్స్ జరిగినాయి. మరి పేరెంట్స్ ప్రత్యేకంగా అభినందనీయులు, తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు. మరి మొదటగా సంఘంలో ఉన్న తల్లులు అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. మరి అదేవిధంగా నేను చూస్తూ ఉంటా తల్లిదండ్రులు వచ్చి బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళి ఇప్పుడు కూడా అక్కడ ఎగ్జిబిషన్ పెడతా ఉంటే పేరెంట్సే పిల్లలకి కావాల్సినటువంటి ఆ థింగ్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి చేస్తూ ఉంటే చాలా ముచ్చటేసింది. అయితే ఈ ఆరాటం ఒక విబిఎస్తో మరి అంతరించుకుపోకుండా మరి మన చర్చిలో సుమారు 8 వార్డులు ఉన్నాయి.
మరి సుమారుగా మంది అందరూ వస్తే ఒక 10,000 మంది సంఘం ఇది మంది. పండగలకు వచ్చే సంఘం అయితే కనుక 10,000 మంది. యథావిధిగా ఆదివారం వచ్చేవాళ్ళు అయితే కనుక సుమారుగా ఒక 4-5 వేల మంది మనకు ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటారు 3 సర్వీసుల ద్వారా. మరి అన్ని వార్డ్స్లో పిల్లలు ఉన్నారు. మన సండే స్కూల్ పరిచర్యలోకి వచ్చేసే వరకే మరి అతి తక్కువ మంది ఉంటారు పిల్లలు. అది పేరెంట్స్ ఆలోచన చేసుకోవాలి. ఈ 10 రోజులు ఇక్కడికి పిల్లలు వచ్చినటువంటి వాళ్ళు 350 మంది. మన సండే స్కూల్కి వస్తున్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం ఒక 150 నుంచి 175 మంది. అది కూడా ఆబ్సెంటీస్ ఉంటా ఉంటారు. అది ఎందుకనేది మరి సంఘస్థులు ఆలోచించుకోవాలా, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలా, బిడ్డలను ప్రోత్సహించాలా, బిడ్డలను పంపించాలా. ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలు చెడిపోయినటువంటి దాఖలాలు లేవు. అందరూ ఆశీర్వదింపబడ్డవాళ్ళే. ఎవరికి దేవుడు అనుగ్రహించిన ఆ రీతిలో ఆశీర్వదింపడినటువంటి వాళ్ళే. చర్చికి వచ్చి చెడిపోయిన దాఖలాలు ఎక్కడా లేవు. గుర్తుపెట్టుకోండి. చర్చికి వచ్చినందువల్ల ఏదో యవనస్తులు కానీ లేకపోతే బిడ్డలు కానీ ఏదో గాడి తప్పిపోతారనో అట్లా అనుకోవటం పేరెంట్స్ ఇది చాలా తప్పది. బయట మనం సెక్యులర్ ఎడ్యుకేషన్లో సెక్యులర్ స్టడీస్ చేసేటప్పుడు ఎంతైతే ఆసక్తి వహిస్తున్నామో ఇక్కడ కూడా అదే ఆసక్తి ఉండాలి. మరి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ పేర్లు ప్రస్తావన లేదు. పేర్లు ప్రస్తావించినంత మాత్రాన వాళ్ళు గొప్పోళ్ళు అయిపోరు. కాబట్టి పేర్లు ప్రస్తావించకపోతేనే దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయడానికి మరి ప్రయత్నిస్తాడు. కాబట్టి పరిచయం చేసినటువంటి ప్రతి టీచర్ గారిని, మరి సింగింగ్ టీం అయితేమి, వాలంటీర్ అయితేమి, మరి పంపించినటువంటి తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. మరి మెసేజ్లోకి వెళ్ళబోయే ముందు మరి దయచేసి టీచర్స్ అందరూ కూడా ఒకసారి ముందుకు రావాలని చెప్పి మరి ఆహ్వానిస్తూ ఉన్నా. సండే VBS టీచర్స్ అందరూ కూడా ఆంటీ రండి, రండమ్మా. టీచర్ గారు రండి, తీసుకురండి. రండి తీసుకురా. ఇంటికి కాదు అది. టీచర్స్ మరి దయచేసి గత వారం ప్రకటించినట్లుగా మన సంఘ కాపర్లు దేవదాస్ గారికి మరి ఏసీ అది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ఏసీటీసీ నుంచి మరి డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ ద్వారా మరి డాక్టరేట్ని ఇచ్చారు. అందును బట్టి VBS స్టాఫ్ తరపున వారిని మరి సన్మానించుకోవాలని చెప్పేసి ఒక మంచి తలంపుతో మా టీచర్స్ ముందుకు వచ్చారు. దయచేసి వారు రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ఇరువురు సంఘ కాపర్లు కూడా వారితో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. మా ప్రకటించినటువంటి కార్యక్రమం తర్వాత ఇది ఓన్లీ VBS స్టాఫ్. సూపరింటెండెంట్ గారు బుకే ఇచ్చారు. అదేవిధంగా సీనియర్ టీచర్ అయినటువంటి దేవిరాజ్ అన్న మరి పూలమాలతో సన్మానిస్తూ ఉన్నారు. దేవదాస్ గారు సీనియర్ టీచర్ అయినటువంటి శ్రీవల్ ఆంటీ బుకేతో సన్మానించనున్నారు. పుష్ప టీచర్ గారు,
మరి ఈ ఆరాధనలో విశేషంగా విబిఎస్ ఆఫీస్ బేరర్స్, టీచర్స్, సూపరింటెండెంట్ గారు, అలాగే విబిఎస్ డైరెక్టర్ గారు సత్కరించినటువంటి మీ అందరికి కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నా కుటుంబ పక్షం కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాష గారు. మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకోవాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఈరోజు మనకి విబిఎస్ అనగానే మెసేజ్ చెప్పడానికి సుపరిచితులు మరి అవకాశం అంటే తలుపు తట్టి మరి సాల్మన్ రాజు అన్న, బేతాల సాల్మన్ రాజు గారు మీ అందరికీ మన సంఘస్థులు సుపరిచితులు. మరి దేవాలయానికి మరి సండే స్కూల్ నుంచి కూడా వారి కెరీర్ ప్రారంభించి ఇప్పటి వరకు కూడా వారు సమాజపరంగా మంచి వృత్తిలో ఉన్నారు. ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్కి హెచ్ఎంగా చేస్తూ ఉన్నారు. గతంలో ఏఆర్ఎంహెచ్ స్కూల్కి మరి పేరాల స్కూల్కి హెచ్ఎంగా చేశారు. మన సంఘంలో మరి ఎన్ని పనులున్నా కూడా సండే స్కూల్ టీచర్గా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఎప్పుడు విబిఎస్ సండే వచ్చినా కూడా మెసేజ్ చెప్పడానికి వారికి మాత్రమే అవకాశం మరి దేవుడు ప్రేరేపించి వారికి లభిస్తూ ఉంటుంది. వారు మరి నూతన దేవాలయాన్ని కూడా చాలా కంట్రిబ్యూషన్ ఇచ్చున్నారు. అదేవిధంగా సండే స్కూల్ బిడ్డలకే కాకుండా మరి సండే స్కూల్కి వచ్చేటువంటి బిడ్డల్లో ఎవరైతే మరి మంచిగా ఉత్తీర్ణత సంపాదిస్తారో, మంచి మార్క్స్ వస్తాయో 10th ఇంటర్మీడియట్ బిడ్డలకి మరి ప్రైజెస్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి కుటుంబంలో తల్లిగారికి బాగోపోయినా కూడా మరి మా ఆహ్వానాన్ని మన్నించి వారు అంగీకరించారు. మరి వారు చేసినటువంటి పరిచర్యకి ఆల్రెడీ హీస్ బ్లెస్డ్. దేవుడు కావాల్సిన వనరులన్నీ కూడా వాళ్ళకి సమర్పించారు, బిడ్డల్ని ఇచ్చారు. వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అదేంటంటే ఒక సాక్ష్యం ఆ కుటుంబం ద్వారా. ఏదేమైనప్పటికీ మరి ఈ సమయంలో మా ఆహ్వానాన్ని మన్నించి మళ్ళీ యాక్సెప్ట్ చేసినందుకు అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు ఈ పాట అనంతరం వారు వాక్య పరిచర్య అందిస్తారు. మరి థ్యాంక్ యూ ఆల్. మరి ప్రేయర్ చేయండి. అయితే ఈవినింగ్ జరిగేటువంటి ప్రోగ్రాంకి ఎక్కడా కూడా మరి సంఘం అంతా కూడా రావడానికి ప్రయత్నించండి. పిల్లలు ఈ 14 రోజులు చాలా కష్టపడ్డారు. బుడ్డి పిల్లలు చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. కాబట్టి సంఘం అంతటిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్. అన్నయ్య ఒక్కసారి ముందుకు వస్తే ఒకసారి ముందుకు రండి ప్లీజ్. చూడా వరుని బోలి నిలసున్నాడు పరికించి చూడా అతడు వరుడుగాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు వరుడుగాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు కరుణశీలు అతడు గాన గాచియున్నాడు అతడు తప్పక కలుగా చేయు నకిల భాగ్యములు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ విబిఎస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, తరువాత మన సంఘ గురువర్యులు డాక్టర్ 2 దేవదాస్ అయ్య గారికి,
కిరణ్ పాష్ గారికి మరియు నాని బాబాయ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నన్ను ఈరోజు మెసేజ్ చెప్పడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి తమ్ముడు డైరెక్టర్ అశోక్ కుమార్కి, అదేవిధంగా అద్భుతంగా వీబీఎస్ను నిర్వహిస్తున్నటువంటి మన సండే స్కూల్ సూపరింటెండెంట్ చెల్లి రజనీకి మరియు వారి మిత్ర బృందానికి, టీచర్స్కి, వాలంటీర్కి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశము ముద్ర ఉంగరం. ఈ 10 రోజులు బిడ్డలకి చాలా చక్కగా టీచర్సు 10 ఉంగరాల గురించి తెలియజేశారు. నేను వాటి జోలికి వెళ్ళటలేదు, కానీ ఈ ముద్ర ఉంగరం అనే దాని గురించే మనం ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. ఇది ఒక చాలా శ్రేష్టమైనటువంటి అంశం కాబట్టి ధ్యానించడానికి దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు మీ స్తోత్రాలు. ఇదిగో నాయన, ఎన్నిక లేని వాడిని, అయోగ్యుడిను, నోటి మాధ్యము గల నన్ను నీ బిడ్డల ముందు నిలబెట్టారు. ఈరోజు ముద్ర ఉంగరము అనేటువంటి అంశాన్ని నీ బిడ్డలతో మాట్లాడబోచు ఉండగా నన్ను మరుగుపరచండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడి వారికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం లభించేలాగున నన్ను నీ నోటి బూరగా వాడుకోనమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వినయముగా ప్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక పండుగ వాతావరణం కనపడుతూ ఉంది. మరలా క్రిస్మస్ వచ్చిందేమో అన్నట్లుగా కనపడతా ఉంది. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే పిల్లలు కనపడుతున్నారు, యవనస్తులు కనపడతా ఉన్నారు, మరియు తల్లిదండ్రులు కూడా కనపడతా ఉన్నారు. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు పిల్లలు కానీ, యవనస్తులు కానీ, తల్లిదండ్రులు కానీ దేవుని ఆలయానికి వచ్చేది మనందరము వర్ధిల్లడానికి. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు కొన్ని శ్రేష్టమైనటువంటి వాక్యాలు పిల్లల కోసం, యవనస్తుల కోసం, తల్లిదండ్రులకి ముందుగా తెలియజేసి నా వాక్యానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లలు వర్ధిల్లాలి అంటే వారికి ఒక శ్రేష్టమైన అంశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు అని వ్రాయబడి ఉన్నట్లు తెలియజేయబడింది. బిడ్డలు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే తల్లిని తండ్రిని సన్మానం చేయాలని విషయాన్ని దేవుడు భద్రంగా మనకు వ్రాసి ఉంచాడు. రెండవది లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం కనుక మనం గమనిస్తే అక్కడ ఏముందంటే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను అన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇది యేసు గురించి చెప్పినప్పటికీ కూడా యేసు మనందరికీ ఆధారం. బిడ్డలు కూడా వర్ధిల్లాలి అంటే జ్ఞానమందు వయసునందు దేవుని దయ్యందు మనుషుల దయ్యందు వర్ధిల్లాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా యవనస్తుల కోసం వారు వీబీఎస్లో చేసినటువంటి సహాయం సామాన్యమైన విషయం కాదు. 14 రోజులు వీబీఎస్ నడపడం అంటే అది ఏ ఒక్కరికో సాధ్యమయ్యేది కాదు. వారి సహాయం లేకుండా ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకెళ్ళదు. కానీ వారు దేవుని పనిని బాగా చేస్తున్నారు. కానీ వారు కూడా వర్ధిల్లాలి అంటే వారికి కూడా ఒక శ్రేష్టమైనటువంటి 2 మాటలు ఉన్నాయి. అది ఒకటి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, నా కుమారుడా
నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అనుంది. యవన ప్రాయం వచ్చిన తర్వాత బిడ్డలు, యవనస్తులు తల్లిదండ్రుల మాటను లెక్క చేయకుండా ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నారు, నువ్వు వర్ధిల్లాలి అంటే తప్పనిసరిగా నీ తండ్రి యొక్క ఆజ్ఞను గైకొనాలి, నీ తల్లి యొక్క ఉపదేశాన్ని వినాలని తెలియజేస్తూ ఉన్నాడు. రెండోది ముఖ్యంగా కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనములో ఏముంది అంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. యవనస్తులకి తెలియజేసేటువంటి అంశం, నీవు దేవుని సేవలో బాగున్నావు, ఎంతో సహాయం చేస్తూ ఉన్నావు. నీవు బాగా వర్ధిల్లాలి అంటే నీ తల్లిదండ్రులను గౌరవించాలి, మరియు ప్రతి దినము వాక్యములో ఎదగాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇకపోతే మూడవదిగా తల్లిదండ్రులకు సంబంధించి అనగానే ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవం, తల్లుల యొక్క దినోత్సవం. వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. తల్లి రుణము తీర్చుకోలేంది. నవమాసాలు మోసి కని పెంచి ఎండనక వాననక వానలో దడుస్తూ ఎండలో ఎండుతూ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ యొక్క వేదిక నుండి శాల్యూట్ చేస్తూ ఉన్నాను. ఈ బిడ్డలకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి మన తల్లిదండ్రులందరూ కూడా మన బిడ్డలు పైకి ఎదగాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్లో ఒక వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనకి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపక ప్రభువు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడు అని ఉన్నది. బోధలోను, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు అని వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా బిడ్డలు పెంచాలని ఉంది. శిక్షలోను బోధలోను, అది ఒకటే మార్గం, మీ బిడ్డల్ని సండే స్కూల్కి పంపడమే. రెండోది కూడా ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ సామెతల గ్రంథం 22:6, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మన బిడ్డల ముద్దే కాదనడలేదు. నువ్వు చిన్నప్పటి నుంచి బిడ్డలను గనక జాగ్రత్తగా పెంచకపోతే వాడు వర్ధిల్లడు, వాడిని జాగ్రత్తగా పెంచితే వర్ధిల్లుతాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. సో వాక్యంలోకి వెళ్లకుండా ఈ వాక్యాలు ఎందుకు చెబుతున్నానని ఆలోచించొద్దు. ఈ పండుగ వాతావరణం చూసిన తర్వాత చిన్న బిడ్డలకి, యవనస్తులకి, తల్లిదండ్రులకు కూడా ఓ చిన్న ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మీతో మాట్లాడడం జరిగింది. వాక్యంలోనికి వెళదాం. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న సాదృశ్యం మీతో చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ఒక చోట VBS జరుగుతూ ఉంది. ఆ VBSలో ఆ రోజు ఉత్సాహంగా పిల్లల్ని ఉత్సాహపరచడం కోసం టీచర్లు అందరూ ఏం చెప్పారు అంటే, గాలిపటాలు చేసుకొని రమ్మన్నారు. జాగ్రత్తగా వినాలి నా మాట. ఒక పిల్లవాడు బాగా చక్కగా గాలిపటం చేసుకొచ్చాడు. అందరూ మంచివాళ్ళే ఉండరు కదా. వాడి గాలిపటాన్ని ఒకడు పాడు చేశాడు. ఏడుస్తున్నాడు. కొంచెం సేపట్లో ఫెస్టివల్ బిగిన్ అవుతుంది, గాలిపటాల పండుగ ఫెస్టివల్ బిగిన్ అవుతుంది. ఏడుస్తున్నాడు. ఏడిస్తే కొంతమంది వచ్చి ఎగతాళి చేస్తూ ఉన్నారు. నీ గాలిపటం పాడైపోయింది, ఇక ఎగరదు, నువ్వు వింతే అని చెబుతా ఉన్నాడు. ఇది సండే స్కూల్ ఒక టీచర్ చూస్తుంది. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి ఆ గాలిపటాన్ని జాగ్రత్తగా మరలా అతికించింది, చక్కగా చేసింది, దాన్ని కరెక్షన్ చేసింది. ఆ తర్వాత వాడికి మంచి ధైర్యాన్ని నూరిపోసింది, ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు ఎగరేయమని చెప్పింది. ఆ గాలిపటం అక్కడ తెచ్చినటువంటి పిల్లలందరికంటే కూడా ఎక్కువగా ఎత్తుగోలు ఎగిరిందనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాం. ఒక కరెక్షను
ఒక ఎంకరేజ్మెంట్ గురించి మాత్రమే మీకు తెలియజేయాలని చెబుతూ ఉన్నాను. ఈరోజు చదివినటువంటి పాత నిబంధన వాక్య భాగములో ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకోవాలి. ఒకసారి చూడండి, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు అని ఉన్నది. చదివిన లేఖ భాగంలో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబేలు, రెండోది ముద్ర ఉంగరము. జెరుబ్బాబేలు అనేటువంటి మాట కానీ ముద్ర ఉంగరము కానీ తరచుగా మన నోట్లో నానదు. ఏదో ఒకసారి మన గురువర్యులు చెబుతూ ఉంటే ఉండడమే కానీ మిగతా వారిలాగా ఈ 2 పదాలు ఎప్పుడూ మనకి పరిచయంలోకి ఉండేవి కాదు. ఈ ముద్ర ఉంగరం అనే సంగతి ఏమిటి? దేవుడు జెరుబ్బాబేలుకి ఈ ముద్ర ఉంగరం ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ధ్యానించడమే ఈ యొక్క మనకున్నటువంటి అంశం. ఈ ముద్ర ఉంగరాన్నే ఏమంటారయ్యా అంటే రాజముద్రిక. ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది రాజముద్రిక. ఈ రాజముద్రిక అనే దాన్ని ఎవరికి ఇస్తారయ్యా అంటే ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి, చోజన్ పర్సన్, ఆ వ్యక్తికి మాత్రమే ఈ యొక్క రాజముద్రికను ధరించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ రాజముద్రికను ధరించాడో, ఈ ముద్రిక ఉంగరాన్ని ధరించాడో ఆయన కొన్ని అధికారాలు వస్తాయి. నెంబర్ 1, ఒకటి అతనికి అధికారం వస్తుంది, అథారిటీ వస్తుంది, ఏ పని అయినా చేయగలడానికి ఆయనకి అవకాశం ఉంటుంది. రెండోది బాధ్యత వస్తుంది, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మూడవది విశ్వాసంతో తన ఎన్నుకున్నటువంటి వారికి మంచి చేయడానికి ఈ ముద్రిక పనిచేస్తుంది. ఈ రాజముద్ర కనుక వేస్తే అది ఒక శాసనం. ముద్ర ఉంగరం అంటే సర్వాధికారాలు కలిగినటువంటి ఉంగరం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి ఉంగరాన్ని దేవుడు జెరుబ్బాబేలుకి ఇస్తున్నాడు. జెరుబ్బాబేలుకి ఇవ్వడానికి కారణం జెరుబ్బాబేలుని ఎన్నుకున్నానని కూడా చెప్తూ ఉన్నాడు. ఈ జెరుబ్బాబేలు ఎవరు? ఈయనకి దేవుని ఉంగరం ఎందుకు ఇస్తున్నాడో మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇశ్రాయేలీల చరిత్ర కొద్దిగైనా మనకి అర్థం కావాలి. ఇశ్రాయేలీలు చరిత్రకి అర్థం కావాలి అంటే సొలొమోను మహారాజు కాలంలో వాళ్ళ నాన్నగారు యెరూషలేం పట్టణాన్ని కట్టించాడు. సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సొలొమోను మహారాజు మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము పరిపాలనలోకి వచ్చాడు. పరిపాలనలోకి వచ్చిన తర్వాత ప్రజల అందరి మధ్య విభేదాలు ఏర్పడిపోయినాయి, గొడవలు జరుగుతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి. దాంతో ఆ రాజ్యం, ఒక్కటిగా ఉన్నటువంటి రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోయింది. మనందరికీ తెలుసు 12 గోత్రాలు, 10 గోత్రాలతో ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడింది. మిగతా 2 గోత్రాలతో దక్షిణ ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడింది. ఇదంతా బాగానే ఉంది. ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడినటువంటి రాజ్యంలో పాపం పండిపోయింది. వారి పాపము ఆకాశాన్ని అంటే విధంగా ఉండడం వల్ల దేవుడు వారిని అషరీయులకి అప్పగించడం వల్ల అషరీయులు వచ్చి వారిని నాశనం చేసి వాళ్ళని మేరుగా వాళ్ళని చెరపట్టుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఇది క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో జరిగింది. కానీ దక్షిణ ఇశ్రాయేలు ప్రజలు జాగ్రత్తగానే ఉన్నారు. ఎందుకయ్యా అంటే
దావీదు మహారాజుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ కారణాన ఇది క్రీస్తు పూర్వము 586 వరకు చాలా ప్రశాంతంగా ఉంది. రోజులు గడిచే కొంది ఎవరికైనా ధనం కానీ అన్నీ లభించినప్పుడు, అన్నీ క్షేమంగా ఉన్నప్పుడు అందరి కళ్ళు పైకి వస్తాయి. వీరికి కూడా వచ్చినాయి. వెంటనే దేవుడు వీళ్ళని కల్దీలకు అప్పచెప్పాడు. కల్దీలు అంటే నెబుకద్నెజరు మహారాజు గుర్తు రావాలి. నెబుకద్నెజరు మహారాజు వచ్చి చేసిన పని ఏందయ్యా అంటే యెరూషలేము పట్టణం మొత్తాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత దేవుని మందిరాన్ని కూడా శిథిలం చేశాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో యవనస్తుల్ని దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అట్లా ఉన్నటువంటి వాళ్ళందరినీ చెరగొట్టుకొని వెళ్ళిపోయాడు. గమనించాల్సింది, యెరూషలేము పట్టణం నాశనం అయిపోయింది. తర్వాత దేవుని మందిరం కూడా శిథిలమైపోయింది. వెళ్ళిన తర్వాత జరిగిన పని ఏందయ్యా అంటే దేవుని మందిరాన్ని గురించి ఆలోచించిన వాళ్ళే లేరు. అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో నెహెమ్యా ఒక్కడు అర్తహషస్త మహారాజు దగ్గర పనిచేస్తూ పానదాయకుడిగా అనుమతి తెచ్చుకొని యెరూషలేము పట్టణానికి సంబంధించినటువంటి గోడలన్నీ కట్టాడు. ఇక్కడ ఒక విషయం కనిపించాలి. అక్కడ టోబియా, సన్బల్ట్ అనేటువంటి అన్యులు ఉంటారు. అక్కడ చెరపట్టుకొని వెళ్లకుండా ఉండేటువంటి యూదులు కూడా కొంతమంది ఉన్నారు, చాలా వృద్ధులు. ఈ నెహెమ్యా ఈ పట్టణాన్ని కడుతూ ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు చెప్పి ఎగతాళి చేస్తారండి. యూదులు వచ్చి ఎగతాళి చేస్తూ ఉన్నారు, అంజులు వచ్చి ఎగతాళి చేస్తున్నారు. ఏంటి నెహెమ్యా నువ్వు కట్టే ప్రహరీ గోడ ఒక నక్క ఇటు నుంచి అటు దూకితే పడిపోయేటట్టుంది, ఏందయ్యా నువ్వు కట్టేది గోడ అని ఆయన్ని కట్టనీయకుండా మిగతా పనులన్నీ ఆపేసి వెళ్ళిపోయారు. ఇది చరిత్ర. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి షయల్తీయేలు అనేటువంటి జెరుబ్బాబెలు ఎవరయ్యా అంటే అతనికి యెరూషలేము పట్టణం తెలియదు, యెరూషలేము మందిరం గురించి తెలియదు. అక్కడ వారు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. అక్కడ పుట్టాడు ఈయన జెరుబ్బాబెలు. ఆయనకి దేవుని మందిరం గురించి అసలు తెలియదు. కానీ తల్లిదండ్రులు యెరూషలేము యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, దేవుని మందిరం యొక్క విశిష్టత గురించి ఆయనకి నూరిపోసారు. జెరుబ్బాబెలు చిన్నప్పటి నుంచి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం గమనించాడండి. అతడు పరిశుద్ధంగా ఉన్నాడు, వినయంగా ఉన్నాడు, విధేయత ఉన్నాడు. ఏ పనైనా సరే దేవునితో సంబంధం లేకుండా చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈయన ఎన్నుకున్నాడు. ఈయన యొక్క ధైర్య సాహసాలతో అక్కడ యువ ప్రవక్తలు లేశారు. యువ ప్రవక్తలు ఈరోజు చదువుకున్నటువంటి హగ్గయి, జక్రయ్య, మీకా వీళ్ళంతా సమకాలీకులు. దేవుని మందిరం పాడైపోయిందని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ప్రవక్తలు దేవుడికి మొరబెట్టుకున్నారు. 70 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు. పారసీక రాజు అయినటువంటి కోరేష్ అనే మహారాజు అక్కడ పరిపాలన చేసేటప్పుడు అద్భుతంగా దేవుడు కోరేష్ మహారాజు చెరపట్టబడినటువంటి వాళ్ళందరినీ పిలిచి, మీరేంది ఇక్కడ ఉన్నారు, బానిసలాగా బతుకుతున్నారు ఎందుకు అని చెప్పి జెరుబ్బాబెలుకు ఒక గవర్నర్ పదవి ఇచ్చి, నువ్వు వెళ్ళి మీ యొక్క దేవుని మందిరాన్ని పూర్తి చేయండి అని చెప్పేసి వారు కొల్లగొచ్చినటువంటి సంబంధించినటువంటి మొత్తం ధనాన్ని కూడా తిరిగిచ్చేసి వీళ్ళని పంపించడం జరిగింది. వారు క్రీస్తు పూర్వము 538వ సంవత్సరములో వారు ఈ పట్టణానికి వచ్చారు. జెరుబ్బాబెలు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఉన్నటువంటి మనుషులందరినీ తీసుకొని అక్కడికి వచ్చేసి 2 సంవత్సరాల్లో దేవుని మందిరాన్ని పూర్తి చేసేసాడు. దేవుని పునాదులు మొత్తం ఏర్పాటు చేశారు. అప్పుడు మరలా సాతాను శోధన ఎదురైంది. పునాదులు ఏర్పాటు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యూదులైనటువంటి వృద్ధులు వచ్చారు. ఏమయ్యా జెరుబ్బాబెలు, ఏంది నువ్వు కడుతుంది, ఇదే మందిరం, ఆ రోజు సొలొమోను మహారాజు కట్టిన మందిరం ఏంది, ఈ మందిరం ఏంది, అసలు దేవుడు దీంట్లో మహిమను చూపిస్తాడా
అని వాళ్ళు ఎగతాళి చేశారు. కట్టనీయట్లేదు. రెండవ వైపున వీళ్ళు 70 సంవత్సరాలు వేరే దేశంలో ఉన్నారు కాబట్టి అన్యులు వచ్చి పాతుకుపోయారండి. మీ ఇంటి దగ్గర స్థలం మీరు కనుక ఇక్కడ ఉండకుండా 10 సంవత్సరాలు వెళ్ళి తిరిగి వస్తే మీ స్థలం ఉంటుందా అండి? అన్యులు మొత్తం ఆక్రమించేశారు. ఈయన ఎప్పుడైతే దేవాలయాన్ని కడుతూ ఉన్నాడో వారి మీదకి వచ్చి అల్లర్లు సృష్టించేశారు, నువ్వు కట్టడానికి వీల్లేదు అని. అంతేకాకుండా వీరి మీద, జెరుబ్బాబెలు మీద, మిగతా వాళ్ళ మీద చక్రవర్తికి భయంకరంగా వ్యతిరేకంగా లేఖలు రాసేశారు. వెంటనే మందిరం కట్టడం ఆగిపోయింది. జరిగినటువంటి పరిణామం ఏమిటయ్యా అంటే అక్కడి నుంచి ఒక్క 16 సంవత్సరాలు దేవుని మందిరం కట్టకుండానే ఉండిపోయింది. విచిత్రం ఏంటంటే దేవుని మందిరాన్ని మరిచిపోయారు, కానీ వీళ్ళందరూ కూడా ఈ 16 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి ఇళ్ళు కట్టుకున్నారు. ఎప్పుడు చూసినా ధనాన్ని సంపాదించుకుంటా ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దేవుడికి బాధేసిందండి, దేవుడికి బాధేసింది. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో ఏముందో ఒకసారి చూస్తే, ఈయన మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట సమంజసమా? కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడని హగ్గయి ద్వారా ప్రజలకు తెలియజేశాడు. ఏమండి, నా మందిరం పాడైపోయి ఉంటే మీరు ఈ విధంగా ఇళ్ళు కట్టుకొని ఉండడము, సరంబి వేసిన ఇళ్ళు కట్టుకోవడం మీకు న్యాయమా, సమంజసమా? మీ ప్రవర్తన ఒకసారి ఆలోచించకమని చెబుతూ ఉన్నాడు. ఇక ఇక్కడ వీళ్ళు ఇళ్ళు కట్టుకుంటున్నారు, కానీ వీళ్ళ పరిస్థితి ఏందయ్యా అంటే అక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళు విస్తారంగా వీళ్ళు కట్టుకుంటున్నారు, కానీ వీళ్ళకి తృప్తి లేదు. వీరు విస్తారంగా విత్తనాలు నాటుతున్నారు, కానీ పూర్తిగా ఫలం రావట్లా. తింటున్నారు కానీ ఆకలి అవుతుంది, తాగుతున్నారు కానీ దాహం వేస్తుంది, బట్టలు కట్టుకుంటున్నారు కానీ చలి వేస్తూ ఉంది. ఇది వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఏమని అర్థమైంది? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన సొంత ప్రయోజనాలతో కనుక ఉంటే మనకు తృప్తి కలదు. ఈ సందర్భంగా మన జీవితాలు కూడా మనకి అప్లై చేసుకోవాలని మనం కూడా మంచి గృహాన్ని కట్టుకుంటూ ఉన్నాము. విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించడానికి ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట అనేక షిఫ్ట్లు తయారు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నాం, కానీ ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? ఆసుపత్రులకు వెళ్తున్నాయి, రోగాలకు వెళుతూ ఉన్నాయి, వడ్డీలు కట్టడానికి సరిపోతూ ఉన్నాయి. మనందరూ ఎందుకు నాకే ఇట్లా జరుగుతుందని అనుకుంటాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వల్ల ఇది జరుగుతూ ఉంది. వెంటనే స్తబ్దతగా ఉండే జెరుబ్బాబెలు దగ్గర కూడా వెంటనే అక్కడ కూడా ఆయన ఎంకరేజ్ చేస్తాడు. హగ్గయి ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రేరేపించాడు. ఏంటి జెరుబ్బాబెలు, నువ్వు ఊరకనే ఉన్నావు ఏంటి? ఇదిగో నీవు కట్టిన మందిరములో కడపరి, ఇప్పుడు కట్టే మందిరములో పూర్వం ఉండేటువంటి మహిమ కంటే నా మహిమను ఎక్కువ చేస్తావు, నువ్వు లే అన్నాడు. జకరియా ద్వారా కూడా చెప్పాడు. అక్కడ మీరు చూస్తే జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో జెరుబ్బాబెలుకు ప్రత్యక్షముకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నువ్వు కాదు కట్టేది, నీ శక్తి అక్కర్లేదు, నీ బలం అక్కర్లేదు, నా ఆత్మతో మందిరాన్ని కట్టిస్తాను, బయలుదేరని చెప్పాడు. చిన్నప్పుడు నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పాట గుర్తొచ్చింది నాకు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలము చేతిది కాదనెను, ఆత్మ ద్వారా దీనిని చేతునని యెహోవా సెలవిచ్చెను.
ఈ పాట జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ వెంటనే దేవుడు జెరుబ్బాబెలుని ఎంకరేజ్ చేశాడు, పైకి లెగమని చెప్పి. తర్వాత జెరుబ్బాబెలుకు ఉండేటువంటి పౌరుషాన్ని బట్టి దేవుడు చెప్తాడు, అక్కడ ఉండేటువంటి గొప్ప పర్వతంతో, ఏం గొప్ప పర్వతమా, నీవు జెరుబ్బాబెలుని జెరుబ్బాబెలుని ఎదుర్కొంటావా? నీకెంత ధైర్యము, నువ్వు చదును చేయబడతావు, జాగ్రత్త, జెరుబ్బాబెలుతో పెట్టుకోవద్దు. జెరుబ్బాబెలు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం. ఇటు చూస్తే ప్రజలను కూడా హగ్గయి, మీరు 2వ అధ్యాయం హగ్గయి గ్రంథం 2:19 చూసినప్పుడు హగ్గయి ప్రజలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అయ్యో, మీరు ఇప్పటి వరకు 16 సంవత్సరాలు మీ కొట్లలో ఏమైనా ధాన్యం ఉన్నదా? మీకు ద్రాక్ష చెట్లు కానీ, మరియు అంజూరపు చెట్లు కానీ, దానిమ్మ చెట్లు కానీ, వెలివ చెట్లు ఉన్నాయి. ఈరోజు ఏ రోజైనా ఫలించినయా? ఇదిగో, నీవు దేవుని మందిరాన్ని కట్టి చూడు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తానని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారు మార్పు చెందారు. వారు కూడా మార్పు చెందినందువల్ల జెరుబ్బాబెలు వాళ్ళు అందరూ కలిసి మొత్తం దేవుని మందిరాన్ని 3 సంవత్సరాల్లో కట్టారండి. ఈడొక విషయం చెప్పాలి. సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టారంటే వాళ్ళ నాన్నగారైనటువంటి దావీదు కావలసినటువంటి సంపద అంతా కూడా ఆడ దాచిపెట్టాడు, కావలసినంత ధనమంతా ఇచ్చాడు. దాన్ని బట్టి సొలొమోను మహారాజు కట్టాడు. సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందండి. అన్నీ ఉండి సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పెడితే, చెరలో ఉన్నవాడు దేవుని మందిరం అంటే ఏందో తెలియదు, యెరూషలేం పట్టణం అంటే ఏందో తెలియదు, దేవుని మీద విశ్వాసంతో అక్కడి నుంచి తిరిగి వచ్చి 5 సంవత్సరాల్లో కట్టాడండి. ఎంత అద్భుతము! దేవుని ఆశీర్వాదం అంటే అదే. ఇలా జెరుబ్బాబెలు కట్టడానికి ప్రధానమైన కారణము మనం గమనిస్తే, అతను దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లు మనం చూడాలి. ఈరోజు ముద్ర వింగరం ఆయనకి ఇవ్వబోతున్నాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. అతడు పరిశుద్ధుడు అంటే పాపమునకు దూరంగా ఉండేవాడు. మీరు గమనించారో లేదో, యేసేపు పోతీఫరు భార్య యొక్క పరిస్థితి నుంచి రక్షించబడినందుకు అతని జ్ఞానం ద్వారా జైల్లో వేయబడినప్పటికీ కూడా అక్కడ ఫరో మహారాజు దగ్గర ఆయన ఇదే ఉంగరాన్ని తీసుకుని ఆ దేశానికి ఏలుబడి చేసినట్లు చూస్తారు. యేసేపు ముద్ర ఉంగరాన్ని సాధించుకున్నాడు. కారణం పరిశుద్ధుడిగా ఉండడం వల్ల. రెండోది, దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది. విశ్వాసము నమ్మకం అంటే తేడా తెలుసా మీకు? విశ్వాసము అంటే కనిపించని దానిని నమ్మడం. నమ్మకం అంటే ఒక మాట ఇచ్చిన తర్వాత మరణము దాకా దానికోసం నిలబడడం నమ్మకం. అంత విశ్వాసం కలిగినోడు మన జెరుబ్బాబెలు. ప్రార్థనాపరుడండి. ఉదయము ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఏకాంతంగా టైం ఎప్పుడు జరిగితే అప్పుడు ప్రార్థిస్తాడు. ఇటువంటి ప్రార్థన అంటే, హన్నా షీలోహు దేవాలయంలో సంపూర్ణంగా ప్రార్థన చేసినప్పుడు ఒక సమూయేలును గ్రహించింది చూసావా? అటువంటి ప్రార్థన కలిగిన వాడు. రెండోది, దేవుని పట్ల భారం కలిగిన వాడు. దేవుని వాక్యాన్ని ఎలా ప్రచురం చేయాలనేటువంటి ఇదే ఆలోచనతో ఉండేవాడు. దేవునికి విధేయత కలిగిన వాడు. ఎటువంటి విధేయత అంటే, అబ్రహాము యొక్క కుమారుణ్ణి దేవుడు బలి ఇమ్మన్నప్పుడు వెనకాడకుండా బలి ఇచ్చినట్టు మనం బలి ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టు చూస్తాం. అటువంటి విధేయత కలిగిన, వినయము కలిగిన వాడు. దేవుని ప్రాధాన్యతకి ఎక్కువగా సమయం ఇచ్చేవాడు కాబట్టి అందుకనే దేవుడు ఈ జెరుబ్బాబెలుకి ఈ ముద్ర వింబరం ఇచ్చాడనే విషయం గమనించాలి. ఇంకా కొద్ది నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వ్యక్తి కొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు.
ఆయన దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు. పరిశుద్ధుడు, విశ్వాసం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, వినయము కలిగిన వాడు, దేవుని సువార్త ప్రకటించట్లో ముందంచులో ఉండేవాడు. ఎవరండి ఆయన? ఎవరు ఆయన? జ్ఞాపకం వచ్చిందా? యేసుక్రీస్తు. ఈ దేహం అనే మందిరాన్ని రక్షించడం కోసం, పాపంతో పండిపోయిన మనల్ని రక్షించడం కోసం తన స్థితిని తగ్గించుకొని కిందకొచ్చి దేవుని మాట కోసం తన శరీరంలో ఉండే రక్తాన్ని అంతా చిందించి సిలువలో మరణించి నీకు రక్షణ కార్యాన్ని ఏర్పరిచినటువంటి యేసుక్రీస్తు ఆయన ఇప్పుడు చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. జెరుబ్బాబెలు చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ ముద్ర ఉంగరాన్ని నీకు ఇయ్యాలనుకుంటున్నాడు. నీకు ఇయ్యాలంటే నువ్వెలా ఉండాలి? మనం దేవుడు ఎలా అయితే ఉండాలో మనం కూడా అలా ఉంటేనే ఆ ముద్ర ఉంగరం మనకు వచ్చుద్ది. ఆ ముద్ర ఉంగరం మన దగ్గర ఉంటేనే, ఆ రాజముద్రిక మన దగ్గర ఉంటేనే మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ధ్యానించిన వాక్యాన్ని బట్టి మనం ముద్ర ఉంగరం సంపాదించుకోవాలి అంటే మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. దేవుని యందు వినయం కలిగి ఉండాలి. దేవుని యొక్క రాజ్య ప్రకటనకి మనం ముందుగా ఉండాలి. ప్రతి పనిలో దేవుని ముందుంచుకొని వెళ్ళినప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ రాజముద్రికను మనము సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నా మాటలను ముగించాలనుకుంటూ ఉన్నాను. ఈ కొద్ది మాటలను మీలో ఫలింప చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తెలియజేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనవుగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను మొదటి సర్వీస్లో ప్రసంగించుటకు వచ్చేసిన మా చిన్నప్పటి నుంచి నా సండే స్కూల్ టీచర్ కూడా సాల్మన్ రాజన్న అన్నకి మా విబిఎస్ టీం తరపున సండే స్కూల్ ఆఫీస్ బ్యారస్ తరపున నిండు వందనం తెలియజేయించున్నాను. ఈ సమయంలో దశం భాగాలు సమర్పించుకుందాము. దశం భాగ కానుకలున్న వారు కుటుంబ సమేతంగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోకుమా సోదరా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోకుమా సోదరా, నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా, కొరకు నీ హృదయమర్పింపవా. బనలు నీవే మాకిచ్చితివి, మాకున్న సకలాస్తు, మాకున్న సకలాస్తు
ప్రార్థింతుము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు చూపించిన ఉచితమైనటువంటి కృపలో గడిచిన దినాలు, గతకాలము, రాత్రంతయు కూడా మీ సన్నిధి మాతో ఉంచి ఈ పునరుత్థాన దినాన విశేషముగా ఈ VBS సండేలో మొదటి సర్వీసులోనికి సంఘాన్ని మీరు తీసుకుని వచ్చారు. బిడ్డల ప్రభ, మీరు వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించారు, మహిమపరిచారు. మీ దాసులను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి మాట ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలించుటకై మీ కృపను సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ఆరాధనలో తలలో ఉంచినటువంటి బిడ్డలు వారి రాబడిలో నుండి మీ సన్నిధానములు అర్పించబడినటువంటి దశంభాగ కానుకల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల జీవితాల్లో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి అర్పించిన కానుకల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ కానుకలు అర్పించినటువంటి బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల నమ్మకముతో దాతృత్వముతో మీ సన్నిధులు అర్పించబడినటువంటి కానుకల కంటే ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదములు బిడ్డలతో ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. విశేషంగా ఈ VBS సండేలో బిడ్డలు చక్కగా మిమ్మల్ని స్తుతించారు, ఆరాధించారు. మంచి డ్యాన్సుల ద్వారా బిడ్డలను ఆనందింపచేశారు. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఆత్మీయమైనటువంటి జ్ఞానమును కూడా బిడ్డల జీవితాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. ఈ ఆరాధనలో ప్రభా చేరినటువంటి మా సంఘ ప్రియులందరి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను, మా సంఘ బిడ్డలు చేయించినటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తి పనులు, కూలి పనులు సమస్తములో మీరు తోడుగా ఉండండి. అవసరతలు తీర్చండి. బలహీనతలు, కష్టాలు, శ్రమలు, వ్యాధులు వీటన్నిటి నుంచి కూడా విడుదలనిచ్చి సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదములు బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. విశేషంగా ఈ దినాన జన్మదినం, వివాహ దినం జరిపించుకునే బిడ్డలుంటే సంవత్సరం అనే దయాకిరీటం, రెట్టింపైనటువంటి దీవెన ఆశీర్వాదములు బిడ్డలతో ఉంచండి. మా ప్రియులు ఎర్చర్ల మోహన్ రావు గారి యొక్క జన్మదినాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి మరొక సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని ఇచ్చారు. వారి చేతి పని పాటలన్నిటిలో మీరు తోడుగా ఉండి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇటువంటి జన్మదినాలు మా సంఘ బిడ్డలు ప్రభా, వివాహ దినాలు అనేక సంవత్సరాలు సంతోషంగా మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పర్యంతం మీరు రెక్కల చాటున బిడ్డలను మీరు భద్రపరచమని ప్రార్థన చేయించున్నాం దేవా. మీ దాసుని మాటలు ఆయా స్థలాల్లో ఉండి విని ఆలకించిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. మా తోటి హిందూ సహోదరులు, ముస్లిం సహోదరులు, క్రైస్తవులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను మీరు బహుగా దీవించండి. మా చీరాల, పేరాల పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఈ మొదటి సర్వీస్ అంతటిలో మీ సన్నిధి మాతో ఉంచారు. రెండో సర్వీసులో మరి VBS సండే ప్రభా బిడ్డలు చక్కగా వారికి ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకునడానికి సహాయం చేయండి. మరలా తిరిగి రాత్రి వేళ జరగవలసినటువంటి VBS ఫంక్షన్ అంతటిలో కూడా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరిపై మీరు కుమ్మరించమని సంఘపక్షమున సమస్త మనవులు మీ చేతులకు అర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్ములను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సన్మాన కార్యక్రమం మరి మొదటి సర్వీసులో ఉంటుందని తెలియచేశాము. కాబట్టి మరి అయ్యగారిని సన్మానించడానికి సిద్ధపడి వచ్చినటువంటి వారు దయచేసి ప్రకటనల తదనంతరం మీరు సిద్ధంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా కానీ సంఘపక్షముగా కానీ మరి అయ్యగారిని సన్మానించేటువంటి వారు ఈ ప్రకటనల తదనంతరం మీరు సిద్ధపాటుగా ఉండాలని మీకు ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. టీచర్స్కి మాట్లాడే వాగ్దాటి ఉంటుంది. ఆ వాగ్దాటితో మాస్టర్ గారు మాట్లాడరు, కానీ ఇచ్చినటువంటి పనిని చాలా కన్స్ట్రక్టివ్గా దాన్ని ఫ్రేమ్ తయారు చేసుకోవడం, దాన్ని సంఘానికి అందించడం, ఇది నిజంగా ఒక హార్ట్, దేవుడిచ్చే కళ, దేవుడిచ్చేటువంటి ఆత్మీయమైనటువంటి ఒక వరం. మరి మాస్టర్ గారికి అది ఇచ్చి మొదటి సర్వీస్లో VBS సండే
దేవుని మహిమార్థమై మంచి వర్తమానాన్ని అందించినటువంటి వేతాళ సాల్మన్ రాజు మాస్టర్ గారికి, కుటుంబానికి మన విబిఎస్ పక్షాన, నా కుటుంబ పక్షాన కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.